జిల్లా కేంద్రంలో టీచర్స్ భవన్ లో పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి, పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు ఆనందరావు, ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి మహేందర్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ చంద్ర, ఉపాధ్యాయుల తదితరులు పాల్గొన్నారు. दीप ज्योति पर ब्रह्म दीपो हरत में पापम दीप ज्योति नमो दीप ज्योति पर ब्रह्म दीप ज्योति जनार्दन दीपो हरत में पापम दीप ज्योति नमोस्तुते. సంవత్సరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన సమస్యల్లో ముఖ్యంగా నెలకు జీతాలు రావడం, ఫస్ట్ రోజే జీతం రావడం ఆరంభమైంది. అయినప్పటికీ కొన్ని ఒకటి పెండింగ్లో ఉన్నాయి, పెండింగ్ బిల్స్ ఉన్నాయి. కాకపోతే మన శాసనసభ్యులు మన విద్యాశాఖ పైన ప్రత్యేకమైన దృష్టి సారించి ఢిల్లీకి వెళ్ళి నవోదయ సైనిక స్కూలు మంజూరు చేయడం, దాన్ని ఎంతో మనం హర్షించదగ్గ విషయం. అయితే మన ఉపాధ్యాయ టీచర్లు మన విద్యాశాఖలో ప్రతి ఇప్పుడు కానీ పాఠశాల పట్ల గతంలో శాసనసభ్యులు కాకముందు కూడా మన విద్యార్థులకు ఎన్నో అన్ని పరీక్షలు చేసి మన పాఠశాల విషయంలో అయితేనేమి, ఆఫీసులు అయితేనేమి, బిఎల్ఎస్లు కానీ విద్యార్థులకు మొన్న మేము సైకిల్స్ కూడా విమాన మండలం దేశాయిపేటలో కూడా పేద విద్యార్థులకు మన అన్న నడిపించే రోటరీ సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే ముందు కూడా అన్న ఆ సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మన జీపీఎఫ్ వాట్ ఫైనాన్స్ లోన్స్ మన కరీంనగర్ మన జగిత్యాల జిల్లాలో 11 కోట్ల డ్యూ ఉన్నాయన్న. దయచేసి ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి క్లియర్ చేయాల్సిందిగా మనవి. లేకపోతే సమస్యలన్నీ ప్రజలు కావు, సమయం ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా మనకు చాలా సమస్యలు ఉంటుండే. అంతకుముందు గత 10 సంవత్సరాల కాలంలో మన సంజయ్ ఉన్నారు కాబట్టి మనకు చాలా సమస్యల పట్ల మనం గట్టిగా మాట్లాడలేకపోయినాం. ఏదైనా సమస్య ఉన్నా కూడా ఆ ప్రభుత్వంతో దగ్గర నుండి మాట్లాడి చిన్న సమస్యలు మన యొక్క ఏవైతే పెండింగ్ బిల్లులు కావచ్చు ఇంకేమైనా ఉన్నా కూడా వాటిని అన్నగారి దగ్గర నుండి చూపిస్తుండే. కానీ కొత్త ప్రభుత్వం మారగానే ఇంకా కొన్ని సమస్యలు ఏవైతే తొందరగా తీర్చాలనుకున్న మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఉందో మరి ముఖ్యంగా ఒక జీతం ఫస్ట్ వస్తుంది అనేటువంటి విషయం అందరికీ చాలా సంతోషం. అంతకుముందు అయితే ఈఎంఐ కట్టడానికి ప్రతి ఒక్కరు కూడా 10th వరకు 50 వరకు ఆగితే చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి. కంపల్సరీ మీరు చదవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకుంటూ పోతా ఉన్నాం. మరి దాని సాధన పట్ల మరి అన్నగారితో పాటు మన పిఆర్టీ సంఘం కూడా రాష్ట్ర నాయకత్వం కూడా ఈరోజు ముందుండి నడిపించే పరిస్థితి. మరి మనకు ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే క్రమంలో కూడా ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మన పిఆర్టీ సంఘం యొక్క అధికార పక్ష అభ్యర్థిగా మనం చూసినట్లయితే అన్నగారిని మహేందర్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. మరి ప్రకటించే క్రమంలో కూడా మరి ఈరోజు జిల్లా కేంద్రం లోపల ప్రతి ఇంధన కేంద్రం లోపల ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఇంటి దగ్గర ఉంటారో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి ఇంటింటా మరి ప్రచారం నిర్వహిస్తున్నాం. మరి అందులో కూడా నిన్న కూడా అన్నగారు పాల్గొనడం జరిగింది. మరి ప్రచారం నిర్వహించే క్రమంలో కూడా మనం ఏం చేస్తాము, రేపు పొద్దున ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇంతకుముందు ఉన్నటువంటి 6 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి మన పిఆర్టీ ఎమ్మెల్సీ ఉండే మరి ఏ సమస్యలు సాధించలేకపోవడం వల్ల మరి ఈరోజు మరి ఏం చేస్తే మనం ముందుకు పోతామో అవన్నింటినీ కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం క్యాలెండర్ ఏదైతే ఉందో మనం ఓపెన్ చేయగానే మనకు ఉన్నటువంటి నాకు తెలిసి ఒక 3 నెలల లోపల ఫిబ్రవరి మార్చి వరకు మనకి సమస్యలన్నీ కూడా సాధించబడాలి. ఎందుకంటే మిమ్మల్ని ఎమ్మెల్సీగా ఎన్నుకుంటామంటే ముఖ్యంగా మా ఆశాజనకంగా మిమ్మల్ని ఎన్నుకుంటున్నాం. మరి ఇక్కడ పిఆర్టీ క్యాండిడేట్ ఇచ్చింది అంటే ఆల్మోస్ట్ ఎమ్మెల్సీ అయినట్టు అనేటువంటిది మనం చెప్పుకుంటాం. ఎందుకంటే అంత పిఆర్టీ చూస్తే మిమ్మల్ని చూసిన చాలా సంతోషం వేస్తుంది. మీరు ఎంతో గౌరవపరమైన వృత్తిలో కాదు, వాళ్ళకి ఎంతో మందిని పోషించిన ఘనత మీది. ఇప్పుడు కూడా మీరు ఇట్లానే కొనసాగాలని కోరుకుంటున్నాను. నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ రానున్న మన జీవితాన్ని మంచి పట్టణంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి మనం ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తన ఈ సంవత్సర కాలంలో ఏదైనా కష్టాలుంటే అవి తీర్చి అవి వెనుక మనం అవిటి నుంచి కష్టాల నుంచి బయటకు వచ్చి రానున్న కొత్త సంవత్సరం మంచి జరగాలని చెప్పేసి మన ఆలోచనతోని మనం ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అట్లాగే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, మీ స్టూడెంట్స్ ఉన్నా, ఎవరున్నా కానీ మరి ఇంట్లో 1000 కన్నులతో ఎదురు చూసే ఒక కుటుంబం ఉంటుందని చెప్పేసి అందరికీ ఈ ఒక్క విషయంగా చెప్పి ఎవరైనా సరే శ్రద్ధగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పాలి మీరు. ఎందుకంటే మీరందరూ టీచర్స్ కాబట్టి మీరు చెప్తే అందరు పిల్లలు ఖచ్చితంగా వింటారు కాబట్టి మనందరూ దయచేసి ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే ఎవరి జీవితంలోనైనా కొత్త సంవత్సరం అనేది ఎంతో సంతోషంగానే ఉండాలి తప్ప చేదు అనుభవం ఎవరికి కావద్దు. కాబట్టి మనందరూ ఈ సందర్భంగా మంచిగా ఈ రానున్న సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలి. రానున్న ఇంకా పీడ దినాలు, సంక్రాంతి దినాలు ఉన్నాయి కాబట్టి అందరూ దాంట్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మరి టీచర్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆ దేవుడి తర్వాత, తల్లిదండ్రుల తర్వాత గురుదేవుడే మనందరికీ ముఖ్యం. కాబట్టి మరి టీచర్స్కి ఉన్న అసలు సమస్యలు అంటే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. సో అవి గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ఏదైనా కానీ మాట్లాడతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. మీ అందరికీ తెలుసు, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మీరందరూ సపోర్ట్ చేస్తేనే ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చిందని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకొని సమస్య ఏంటిది అని చెప్పేసి అడిగే వ్యక్తి. కాబట్టి మరి మీలాంటి గురువుల్ని ఖచ్చితంగా మీ సమస్య అడిగి తెలుసుకుంటారు. కొంచెం టైం ఇస్తే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొన్ననే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క విషయంలో ఒక సర్దుబాటు చేయడానికి, ప్రతి ఒక్కరిని ఒప్పించడానికి, మెప్పించడానికి ఇంత టైం పట్టింది. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి మనకి. ఈ 4 సంవత్సరాల ఈ పరిధిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా వంతు ఏదో ఉడత సాయంగా కొంచెమన్నా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది మరి టీచర్స్ పక్షాన. అట్లాగే ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలుస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా కానీ మనం చెప్పడంతో మరి అక్కడికి తీసుకెళ్తారు, మాట్లాడతారు. అండ్ దాని తర్వాత మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం 1-2 సార్లు వస్తుంటాను. అదేవిధంగా నరసింహస్వామితో వస్తుంటాను జరుగుతుంది. ఆ సందర్భంలో జగిత్యాల ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక పాజిటివ్ ఎప్పుడు కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ ఇక్కడ చేస్తూ నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ వ్యక్తులకు, ఈ టీచర్లకి ఏ విధంగా అయితే వీళ్ళంతా మంచి స్వభావం ఉన్నారో ఆ దగ్గరలో అనే ఒక మంచి నాయకుడు, మంచి ఏదైతే మన దాని నుంచి వచ్చాడు సార్ అలాగనే ఫౌండేషన్ అంటే సమాజ సేవ చేసుకుంటూ అందరూ ఎన్నో కార్యక్రమాలు అంటే ఐ ఆపరేషన్ విన్నాను నేను, చాలా కార్యక్రమాలు చాలా హెల్ప్ చేసుకుంటూ సమాజ సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే దేవుడు ఏం చేస్తాడు, ఆ తర్వాత వ్యక్తులు అందరి దగ్గర డబ్బు ఉండొచ్చు, డబ్బులు ఎవరు చేయరు, వాళ్ళు ఇంకా సంపాదించాలని రాలేకపోతున్నారు. డబ్బు పెంచడం కంటే డబ్బు పంచడంలోనే తృప్తి ఉంటుంది. ఆ విషయం నేను చూశాను. పిల్లలకి సేవ చేసే క్రమంలో నిజంగా వాళ్ళ కళ్ళలో ఉన్న ఆనందాన్ని చూసి అప్పుడే డిసైడ్ అయ్యి నాకు 14 ఏళ్ళ సర్వీస్ ఉన్నా కానీ బీఆర్ తీసుకొని ఎప్పుడైతే ఫౌండేషన్ పూర్తి స్థాయిలో గతంలో నేను ఎగ్జిట్గా 11 సంవత్సరాలు చేశాను, 14 సంవత్సరాలు స్టూడెంట్గా చేశాను. నేను చేసిన ప్రతి పాఠశాలలో కూడా అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు, మొత్తం నేనే చేసుకుంటూ వచ్చాను. పిల్లలకు నోట్బుక్స్ కానీ ఆ స్కూల్ సంబంధించిన కలర్స్ కూడా నేనే చేసుకున్నా. ప్రహరీ గోడకు ప్రతిదీ కూడా చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడు రాజకీయాల గురించో దేని గురించో ఎప్పుడు ఆలోచించలేదు. ఎప్పుడైతే డిఆర్ఏ తీసుకున్న తర్వాత 2 ఇయర్స్ తర్వాత నేను ఇప్పుడు చాలా మంది మిత్రుల కోరిక మీద అంటే మిత్రులు మన పిఆర్ఎస్ అందరూ కూడా ఇప్పుడు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు కదా, ఇలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నిజంగా అనిపించి రావడం జరిగింది. ఆ దిశలో మిత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా పిఆర్సీ నేను ప్రాథమికంగా ఏ రోజు నేను జాయిన్ అయ్యాను అదే రోజు నుంచి మరి పిఆర్టీకి నేను సేవ చేసుకుంటూ వస్తాను. ఒక ప్రాథమిక సభ్యులకి రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను మా దగ్గర ఈవెన్ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా పిఆర్టీ సంబంధించిన ప్రతి కార్యక్రమం నేనే చేసేవాడిని. ఎవరైనా ఎప్పుడు కాదు లేదా 10-12 ఏళ్ళ నుంచి కూడా మధ్యలో ఎమ్మెల్సీ ఆరోగ్యం నుంచి కూడా ఆ సందర్భంలో మహిళా దినోత్సవాలు, గ్రూప్
నేనే చేయడం జరిగింది. అది అంతా నోటెడ్, అందరికీ తెలుసు మా జిల్లాలో. అంటే అక్కడే కాదు, ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా చాలా కార్యక్రమాలు మా బిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పిల్లలకి ఏవైతే స్కూల్లో నీడ్స్ ఉంటాయో అన్నీ కూడా ముఖ్యంగా స్పోర్ట్స్ డేస్, పెయిన్ నోట్ బుక్స్, అంటే పెయిన్ నోట్ బుక్స్ 2022 కదా గవర్నమెంట్ ఇస్తుంది. అప్పటి నుంచి తగ్గింది. అందులో మొత్తం నేను ఇచ్చేవాడిని. ఇంకా ఎమర్జెన్సీ సాల్వ్ స్కూల్ ఫ్రిడ్జ్లు, మన సౌండ్ వాల్స్, ఇలా రకరకాల ఉంటాయి. ఇటు ఉపాధ్యాయ సంక్షేమం కోసం, అదేవిధంగా విద్యార్థుల అవసరాలకై, అదేవిధంగా పాఠశాలని మౌలిక వసతులకై ఈ మూడింటిని బేస్ చేసుకొని నేను సేవ చేసుకుంటూ వచ్చే క్రమంలో మరి గత నెల అక్టోబర్ 1 రోజున మనకు PRTPS నాకు మ్యారేజ్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా నేను అందరూ తెలుపుకుంటూ అప్పటి నుంచి ప్రచారం చేయడం స్టార్ట్ అయింది. వాస్తవానికి నాకు ఎప్పుడో మరి ముందున్నా నేను వచ్చిన తర్వాత కూడా ఏదైతే సమస్యలను మరి అక్కడికి తీసుకెళ్ళి అదేవిధంగా మన యొక్క క్యాలెండర్ కూడా అక్కడే ఆవిష్కరిస్తున్నాను. అదేవిధంగా మిత్రులందరూ కూడా మరొకసారి నాకు ఆహ్వానం పంపి ఆహ్వానించుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కూడా మీరందరూ నన్ను ఎంతో గౌరవించుకొని ప్రోత్సహించబట్టే ఈ ప్రాంతంలో మంచి పేరు వచ్చింది. అట్లనే మళ్ళీ మీరందరూ ప్రోత్సహించి నన్ను మొదటిసారి గెలిపించారు, రెండవసారి గెలిపించారు. మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మారుతుంది. PRT అనేది అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం, ఆ విషయంలో అనుమానం లేదు. గతంలో పెద్దలు సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత రఘుత్వం రెడ్డి గారు పోటీ చేసిన తర్వాత శాసనమండలి సభ్యులుగా ఇద్దరు కూడా విశేష సేవలు అందించారు. ముఖ్యంగా సుధాకర్ రెడ్డి గారు ఉన్న సందర్భంలో అప్పుడు వారు కూడా వెసులుబాటుతో ఈ భవన నిర్మాణానికి మనకు సహకరించినందుకు చేసేవాళ్ళని మర్చిపోవడం తప్పకుండా మీ అందరి పక్షాన నా పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. శాసనసభ్యులు అయిన తర్వాత మధ్యలో కరోనా రావడం ఇబ్బందులు జరిగింది. తప్పకుండా భవనాన్ని చూస్తూ ఉంటే దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను వారితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో జయించాల 100 కోట్ల రూపాయలు నిధులు అడిగితే ప్రతిపాదన పంపని చెప్పి మున్సిపల్కు మరియు కలెక్టర్ ఉత్తర్వులు రాశారు. దాంట్లో బాగా ఈ టీచర్స్ వాళ్ళని కూడా నిధులు మంజూరు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మరి మీ లోపల చాలా బాధ్యతలు ఉపాధ్యాయులుగా రేపటి భావి భారత పౌరులను ఏ రకంగా తీర్చిదిద్దాలి, దేశానికి ఉపయోగపడే విధంగా. దాంతో పాటుగా చదువుతో పాటుగా సంస్కారం, మన ధర్మం ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం. యువత బాగా పెడతామని పడతాం, చాలా అంటే చాలా. ఆ విషయం మనం ఈ మధ్యలో చూస్తున్నాం. నేను చదువుతున్నప్పుడు ఇంత దానికి ఎక్కడ మొత్తం క్లాసులు స్కూల్ మొత్తం కూడా సాగుతూ సిగరెట్ పడితే వాళ్ళు ఇటు చూస్తారు. అట్లాంటి మరి చిన్న చిన్న పిల్లలు గంజాయి అలవాటు పడుతున్న విషయం మీ దృష్టి కూడా వస్తూ ఉన్నది. ఖచ్చితంగా అటువంటి విషయాల్లో కొంత కఠినంగా వాళ్ళకు అంటే మంచి చిన్నప్పటి నుంచే మనం నేర్పుకుంటూ రావాలి. మరి ఒకే వాళ్ళని మానవాళ్ళు అన్నట్టు మీరే ఇప్పటి నుంచే సంస్కారం నేర్పాల్సిన అవసరం ఉంది. ఒకటి చేస్తారు, మనం చూస్తూ ఉన్నాం, ఒకటి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు రైతు బిడ్డ, రైతులనే మన దేశానికి రైతే దేశానికి వెలుగుంటారు కాబట్టి వాళ్ళను రుణాభివృద్ధి చేయాలనే ఆలోచనతో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 21,000 కోట్ల రూపాయలు ఒకటేసారి ఇవ్వడం జరిగింది. ఎన్నడూ కూడా చరిత్రలో జరగలేదు, జరుగుతుందా లేదో మనకు తెలియదు. కాబట్టి కొంత ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తారు. ఎందుకంటే చిరకాల కొడుతూ ఉండేది. నేను అప్పుడప్పుడు అడిగాను, గత ప్రభుత్వంలో మంచి PRT ఇచ్చింది కదా, ఇవన్నీ ఇచ్చినా ఎందుకు రాదు, మీరు అందరూ అసంతృప్తి ఇక్కడ చెప్పి మా రాదులని కొడితే ఇన్ని నెల ప్రమోషన్ లేదు, ఇన్ని నెల ట్రాన్స్ఫర్ లేవు, ఇవన్నీ కూడా మాకు ఇబ్బంది కదా. ఏదో ఏదో జీతం కూడా మా ఆత్మగా ఎప్పుడూ వచ్చేది PRCగా. సో ఇట్లాంటివన్నీ మాకు ఇబ్బందులు ఉన్నాయి. కానీ దాదాపు 24,000 మందికి ఒకటేసారి పదోన్నతులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మీ అందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మహేందర్ రెడ్డి విజయానికి కృషి చేయాల్సిందిగా కూడా కోరుతూ వారి సేవ కూడా ఎమ్మెల్సీ అయిన తర్వాత మనంతా వినియోగించుకున్నాం. నేను గతంలో టీచర్స్ ఎమ్మెల్సీ అంటే టీచర్సే కాకుండా సుధాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే బీర్పూర్ మండలంలో గ్రామీణ ప్రాంతాలలో పేద గిరిజన దళితులు పట్టాలిపించే దాంట్లో కూడా పనిచేసాం. వారు తీసుకెళ్ళి చేయించాం. అంటే
మనం ఉపయోగించుకున్న దానికి కలుగుతుంది. క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంలో 2025 క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంలో ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విషయం హ్యాపీ ప్రాస్పరస్ హెల్తీ